సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ మదనపడుతున్నారా? తాను అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడాన్ని తనకు తానే తీవ్రంగా పరిగణిస్తున్నారా? ఓటమికి బాధ్యత వహిస్తూ క్షేత్రస్థాయి నేతలు చేస్తున్న రాజీనామాలతో రాహుల్ ఆందోళన చెందుతున్నారా? దారుణ ఓటమికి తాను కూడా కారణమని భావిస్తున్నారా? కాంగ్రెస్ ముక్త భారత్ పేరుతో బీజేపీ దేశవ్యాప్తంగా బలపడుతున్న వేళ కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తల్లి నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 చోట్ల విజయం సాధించి తన సత్తా చాటారు. అయితే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు రాహుల్ నాయకత్వంపై మరోసారి నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. ప్రధాని మోడీ బీజేపీ టార్గెట్గా ఎన్నికల ప్రచారం సాగించిన రాహుల్ గాంధీ తమ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన న్యాయ పథకాన్ని ప్రతి సభలోనూ వివరించారు. ఇదే సమయంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలును ప్రస్తావిస్తూ ప్రధానిపై అవినీతి ఆరోపణలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాదిపైనే దృష్టి సారించిన రాహుల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు గెలుపు అవకాశాలున్న చోట సత్తా చాటేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో సోదరి ప్రియాంక గాంధీకి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించి ఎన్నికల ప్రచారంలోకి దింపారు. కాంగ్రెస్ కు పూర్వ వైభవం కల్పించడమే లక్ష్యంగా ప్రియాంక సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే అధికారం కథ దేవుడెరుగు, కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్. గడిచిన ఎన్నికలతో పోల్చుకుంటే 5 చోట్ల అధికంగా విజయం సాధించి 52 స్థానాలకు చేరుకుంది. ఇందులో కేరళ, పంజాబ్, తమిళనాడులోనే 31 స్థానాలు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఏపీలో 1% ఓటు కూడా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నిర్వహిస్తున్న వర్కింగ్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ఘోర పరాజయం పాలు కావడం, సీనియర్ నేతలు సైతం ఇంటిదారి పట్టడం, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపలేకపోవడానికి నైతిక బాధ్యత వహించాలని రాహుల్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబ నియోజకవర్గం అమేథీలో తానే పరాజయం పాలు కావడం, బలమైన ఉత్తరప్రదేశ్లో 1 స్థానానికి పరిమితం కావడంతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తన స్థానంలో సోదరి ప్రియాంక గాంధీని లేదా పార్టీలో విధేయుడిగా ఉన్న వ్యక్తికి పగ్గాలు కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఒట్టి ఊహాగానాలే అంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఓటమికి సమష్టి బాధ్యత వహిస్తామంటున్న నేతలతో పరాజయం పాలు కావడంపై క్షేత్రస్థాయి నుంచి విశ్లేషిస్తామంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా మరి కాసేపట్లో ప్రారంభమయ్యే సిడబ్ల్యూసీ సమావేశంలో ఏం జరుగుతుందోననే ఆందోళన కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇక మరి కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి సిడబ్ల్యూ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రస్తుతం మనం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. మరికొద్ది సేపట్లో ఇక్కడ మనకు సిడబ్ల్యూసీ మీటింగ్, ఏదైతే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ ఉందో సిడబ్ల్యూసీ మీటింగ్ కాసేపట్లో జరగనుంది. అయితే ముఖ్యంగా ఇందులో అంటే మనకు గత 2 రోజుల నుంచి రాహుల్ గాంధీ రిసిగ్నేషన్ చేస్తారు. రాహుల్ గాంధీ రిసిగ్నేషన్ మీటింగ్ కాసేపట్లో జరగనుంది. అయితే ముఖ్యంగా ఇందులో అంటే మనకు గత 2 రోజుల నుంచి రాహుల్ గాంధీ రిసిగ్నేషన్ చేస్తారు. రాహుల్ గాంధీ రిసిగ్నేషన్ చేసిన సోనియా గాంధీ అడ్డుపడ్డారు అంటూ మనకు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మనం ఇందులో గమనించాల్సిన అంశం ఏంటంటే గతంలో పార్టీకి 44 సీట్స్ రాగా ఆ తర్వాత వాళ్ళు ఒక 4 బై ఎలక్షన్లో గెలిచారు. ప్రస్తుతం ఈ ఎలక్షన్లో 52 సీట్లు మాత్రమే కాంగ్రెస్ స్కోర్ చేయగలిగింది. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మాత్రం మా సీట్లు 3 అవుతాయని చెప్పేసి పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న పరిస్థితి. కనీసం 150 సీట్లను మేము గెలుచుకుంటామని చెప్పేసి రాహుల్ గాంధీ పదే చెప్పారు. అయితే వాళ్ళు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ముఖ్యంగా రాజస్థాన్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, అదేవిధంగా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపలేదు. అదేవిధంగా కర్ణాటకలో కూడా కోయిలేషన్ గవర్నమెంట్లో ఉన్నా కానీ ఎటువంటి ప్రభావం చూపలేదు. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతంలో పొత్తుకు ముందు వచ్చినా కానీ ఆ పొత్తును సకాలంలో మనం స్పందించకుండా దాన్ని ఫెయిల్ చేశాము. అందుకే ఇక్కడ పూర్తిగా 7 సీట్లలో బీజేపీ గెలిచిందని చెప్పేసి అందులో కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద వ్యతిరేక ప్రచారం నడుస్తుందని ఇంతకుముందే నేను ఒక సిడబ్ల్యూసీ మెంబర్తో మాట్లాడడం జరిగింది. వారు అనేది ఏంటంటే రాహుల్ గాంధీ రిసిగ్నేషన్ గురించి మాట్లాడేవారు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా బీజేపీ వర్గాలేనని. ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లేకపోతే ఇంకా కాంగ్రెస్ మోరల్గా బాగా డౌన్ అవుతుందని. అయితే ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న బలమైన నేతలు గతంలో
ఏదైతే మమతా బెనర్జీ సొంత కుంపటి పెట్టుకోవచ్చు కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకోవచ్చు కావచ్చు, ఇలా కాంగ్రెస్లో బలంగా ఉన్న నేతలు ఆయా ప్రాంతీయ పార్టీలు నెలకొల్పే అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా లేకపోతే అని చెప్పేసి ఆయన మనకు చెప్పారు. అదేవిధంగా ఆయన అనేది ఏంటంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీయేతర ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు కూడా పలు ఇబ్బందులు మనకు వచ్చాయి కాబట్టి అటువంటి అవకాశం ఏమీ ఉండదు. రాహుల్ గాంధీ రిసిగ్నేషన్ చేసిన సిడబ్ల్యూసి కమిటీ ఏదైతే ఉందో దాన్ని మేము తిరస్కరిస్తాము అని చెప్పేసి ఆయన మనకు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా అమేధీ ఏదైతే 2004 నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వరుసగా 3 సార్లు అకంచెలు గెలుపొందారు. ఈసారి 2 చోట్ల నుంచి ఆయన పోటీ చేశారు, అమేధీ, వయనాడ్. అదే అతనికి ఆత్మవిశ్వాసం లోపించింది. అదేవిధంగా ఓటర్లో కూడా కొద్దిగా మార్పు గమనించే స్మృతి ఇరానీ గెలిచింది. అయితే ఎవరైతే ప్రధాన నాయకులు ఉన్నారో అంటే ముందు కాంగ్రెస్ పార్టీని ముందుంచి నడిపించిన వారు అయితే మనకు గునా నియోజకవర్గం నుంచి సింధియా ఫ్యామిలీ కావచ్చు, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న నారాయణ ఖర్గే కావచ్చు మహారాష్ట్ర నుంచి, వీళ్ళందరూ కూడా ఓటమి పాలవడం జరిగింది. అయితే దీన్ని కూలంకషంగా వాళ్ళు పరిశీలించి ఎక్కడ లోటుపాట్లు జరిగాయని చెప్పేసి వీలైనంత త్వరగా మనం మేల్కోవాలి, వీలైనంత త్వరగా కాంగ్రెస్ విచారధార ఉన్న మాస్ లీడర్ లాంటి వాళ్ళతోని హిందీ బెల్ట్లో ఒక కొత్త నాయకత్వాన్ని మనం తీసుకురావాలనే ఆలోచనతో సిడబ్ల్యూసి ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్తో పాటు ముఖ్యంగా మహారాష్ట్ర, అదేవిధంగా హర్యానా, ఈ 3 ప్రధానమైన రాష్ట్రాలు, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ తిరిగి వీలైనంత త్వరగా తిరిగి బలం పుంజుకొని ఇక్కడ గెలవాల్సిన పరిస్థితి పార్టీకి ఉంది. ఎందుకంటే మనం చూసాం గత 5 నెలల క్రితం జరిగిన ఎలక్షన్లోనే ముఖ్య రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. కానీ అక్కడ 5 నెలల్లో ఎంపీ సీట్లు మాత్రం ఆశించిన రకంగా రాలేదు. కానీ వచ్చే 5 నెలల్లో బాగా పుంజుకొని ఈ 3 ప్రధాన రాష్ట్రాల్లో ఏదైతే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలి. అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా భారీగా బలం చేకూర్చాలని ఈ సిడబ్ల్యూసి కమిటీలో చర్చించనున్నారు. చూస్తున్నాను. ఓకే, రైట్ నవీన్, అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం.